ఒక జగన్మోహి, ఒక దళిత ద్రోహి, దళిత ఒక కళ్ళ ఇన్ని పేరు 10 గంటలు ఉన్న రమణాసురుడు ఎట్లాంటోడో కడియం గారు ఈ రోజు వర్ధన్న పెట్ట దళితుల హక్కులను మొత్తం కూడా కానరాసి అన్ని ఆయన అనుభవించి ఈ రోజు దళితులకు ద్రోహం చేసిన దుర్మార్గుడు, ఆఖరికి దేవుడు లాంటి కేసీఆర్ ను బ్లాక్ మెయిల్ చేసి అనేక పదవులు వచ్చుడే నా ఎమ్మెల్యే కేసీఆర్ అనుకున్నాడు. ఎప్పుడు 2014 నేనేమో త్యాగం చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్ సెక్రటరీ పట్టుకొని తెలంగాణ మొత్తం తిరుగుతుంటే గుర్తు సభలు కాకుండా సందర్భంగా పోయి కేసీఆర్ గారి సంకల్పి నేను ఎమ్మెల్యే పోటీ చేసి మంత్రి అని చెప్పేసి ఆనాడు చేశాడు. కానీ కేసీఆర్ గారు ఆశీర్వదించి నాకు ఎమ్మెల్యే ఇవ్వడం, అదే విధంగా తెలంగాణ రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రి చేసి తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం ఫస్ట్ డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ అంటే డాక్టర్ తాడికొండ అది కేసీఆర్ గారు ఇచ్చిన వరం. ఆ దాన్ని కూడా ఆశపడి ఆచేసి మాట రాసి కుట్ర చేసి కుతంత్రం చేసి కేసీఆర్ గారి పేరు తర్వాత సాఫెట్ పనులు చేపించి నీ మీద లేనిపోయి ఇప్పుడు ఒక దుర్మార్గుడు ఉన్నాడు. సరే నీ స్థాయి దగ్గర ఉన్న మళ్ళీ నీకు అవకాశం ఇస్తా అని చెప్పేసి నన్ను కన్సల్ట్ చేసాడు పెద్దలు కేసీఆర్ గారు. ఆ దుర్మార్గుడు శ్రీమంత్ పనులు చేసి చెప్పిందంటే ఈ దళిత ద్రోహి నకిలీ కులమేందో తెలియదు, ఆయన కులమేందో తెలియదు. చాలా అయ్యప్ప చెప్పాడా, ఆయనను వాళ్ళు అయ్యప్ప చెప్తే దేనికంటే దానికి ఎందుకోసం అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది. అయ్య కొడుకు నేను అంటాడు, అయ్య కూడా చెప్పాడు. అయ్య కొడుకులు కాబట్టి సుప్రీంకోర్టు జడ్జి ఉన్నది. మా అయ్య బిడ్డ కాబట్టి సుప్రీంకోర్టు జడ్జి ఉంటుందని బిడ్డ కూడా అదే మాట చెప్తాను. అయ్యే నకిలీలో కాబట్టి బిడ్డే నకిలీ అన్ని నకిలీ. ఆలోచనలతో పాటు మతాన్ని కూడా అగౌరవపరుస్తా ఉంది. వివాహాలు జరుగుతాయి, కష్టాలు వస్తాయి, కన్నులు వస్తాయి, సస్తరు బద్దరు. ఆ ప్రేమ చెప్పండి, అమ్మ కావాలి బొమ్మ కావాలి అన్నట్టు కావ్యం వచ్చిన అటేమో ముస్లిం కావాలి, బిడ్డ పేరేమో దియా, ఒక బిడ్డ పేరు ఇంకో బిడ్డ పేరు మెహందీ నజీర్. ఆఖరికి తోక కడియం అని పెట్టారు. ఎందుకంటే ఎప్పుడైనా దెబ్బ పడితే ఈ కడియం కూడా అంటుంది అని చెప్పేసి ఎంత దూరం అంటే ప్రతిదీ కూడా మోసం చేసి ఈ రోజు దళితుల హక్కుల మొత్తాన్ని కూడా తెలుగుదేశంలో ఉన్నప్పుడు మార్కెట్ శాఖ అందరికంటే ముందు అక్కడ అవినీతి, తర్వాత సోషల్ ఫేర్ మంత్రి అక్కడ విదేశాల్లో, మలేషియాలో, సింగపూర్ లో, బెంగళూరులో, ఆంధ్రలో ఆస్తులు సంపాదించి కుబేరులకు ఎంత ఆస్తులు తెలుగుంటే అన్ని ఆస్తులు ఉన్నాయి. మళ్ళా కేసీఆర్ దగ్గర మొక్కడు ఎంపీ టికెట్ తీసుకుంటాడు, పెద్ద ముక్క తీసుకుంటాడు. కేసీఆర్ దగ్గర రిపోర్ట్ గారు తప్పుతుంది, ఆర్థికంగా కొంచెం మీరు సాయం చేయాలని చిన్నబోళ్ళ కోసం కేటీఆర్ దగ్గరికి పోతుంది. ఎప్పటికీ సాయం చేస్తే ధర్మాలు ఉండనే ఉన్నాడు, పోచంపల్లి ఉండనే ఉన్నాడు. వీళ్ళందరినీ కాకబట్టి ఉంటాయి, అందరినీ ఇక్కడ అందరినీ ముందు కాకబట్టి మొత్తము బిడ్డలు తీసుకపోయాడు, అందరికి అప్పచెప్పిండు, మూటలు పట్టుకొచ్చుకున్నాడు. అక్కడి నుంచి తప్పించుకొని కుట్రలో భాగంగా అంతకుముందే ఒప్పందంలో భాగంగా కేసీఆర్ గారిని నయవంచన చేసి, కేసీఆర్ గారిని మోసం చేసి, నేను అనేక చర్చలు అనేవాడిని. కేసీఆర్ గారిని బ్లాక్ మెయిల్ చేసి ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నాడు, రేపు బ్లాక్ మెయిల్ చేసి మళ్ళీ ఎంపీ టికెట్ తీసుకోబోతున్నాడు. నాకు చాలా బాధగా ఉన్నాడు. కేసీఆర్ గారిని బ్లాక్ మెయిల్ చేసి చెప్పాల్సిన కడియేసేదంటే ఆయన గండరగంటుడు, మోసగాళ్ళకే మోసగాడు, అవినీతి పరుడు. ఆయన ఇచ్చిన
గజ దొంగ ఇంకెక్కువ లేరు. ఎందుకంటే ఇల్లు కట్టాలంటే అటు కాంట్రాక్టర్లు కావాలి, ఇటు కేసీఆర్ కావాలి, ఇటు కేటీఆర్ కావాలి. మళ్ళీ ఇప్పుడు నంగరాజు అంటారు, ఏదైనా సాక్ష్యం ఏంటంటే పైసలు ఇచ్చినట్టు అంటారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే, సిగ్గు శరం ఉండేది ఉంటే, నీకు మొన్న ఎమ్మెల్యే అయినప్పుడు ఎంతమంది దగ్గర 2 పైసలు తీసుకున్నావు చాలా ఇది చెప్తే నేను ఎట్లా ఇచ్చిన చెప్తా.